హలో, నేను నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కుకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో అసలు బెలనైటిస్ అంటే ఏంటి, బెలినోపాస్టైటిస్ అంటే ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి, అసలు ఎవరిలో ఎందుకు వస్తుంది, అండ్ షుగర్ పేషెంట్స్కి ఎందుకు అటాక్ అవుతుంది బెలనైటిస్ కానీ బెలినోపాస్టైటిస్ అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. బెలనైటిస్ అంటే ఏంటి అంటే మగవారిలో ఈ అంగం యొక్క ముందర చర్మం ఏదైతే ఉంటుందో ఆ చర్మం అనేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్కి గురైపోయి థిక్ అయిపోయి వెనక్కి రాకుండా స్ట్రక్ అయినట్టుగా ఉంటుంది. దాన్నే బెలనైటిస్ అంటాం. యూజువల్గా చూసుకుంటే అంగం ఈ రకంగా ఉంటుంది కదా, అంగం యొక్క ముందరున్న చర్మం అయితే స్ట్రైట్ ఉంటుంది, వెనకాల చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్ని మనము ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తుంటాం. ఫ్రెన్యులం. సో ఈ ముందరున్న చర్మం ఏమవుతుందంటే యూరిన్లో షుగర్స్ పాస్ అయినప్పుడల్లా ఈ షుగర్స్ అన్ని అటాచ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి అక్కడ చర్మం ఏదైతే ఉందో మొద్దుబారిపోవడము, థిక్ అయిపోవడము, మందంగా తయారైపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా మనం వెనక్కి లాగడానికి ట్రై చేస్తే అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్రాక్స్ నుంచి మంట, విపరీతమైన మంట, నొప్పి లేవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇది వీళ్ళకు వెడల్పు ఉండేది, చర్మం మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యేది. ఎప్పుడైతే డయాబెటిక్ అటాక్ కాగానే ఈ చర్మం మొద్దుబారిపోయి మందంగా తయారు కావడం వల్ల వెన్నికి గట్టిగా లాగడానికి ట్రై చేస్తే కనుక అక్కడంతా క్రాక్స్ ఫామ్ అయిపోయి కలిసినప్పుడు కానీ లేకుంటే క్లీనింగ్ చేసుకోవడానికి చర్మం వెనక్కి లాగినప్పుడు విపరీతమైన మంట, నొప్పి అనేది చూస్తూ ఉంటాం అన్నట్టు. సో వీళ్ళు ఇలా కాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్కోర్స్ చెయ్యరు, కడగడానికి రాదు కాబట్టి కడగడం కూడా ఆపేస్తారు. దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఆ ఏరియాలో పసు ఫామ్ అయిపోవడము, అంతేకాకుండా ఒక రకమైన తెల్లటి జిగురు లాంటిది బయటికి రావడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అండ్ స్వెల్లింగ్ మొత్తం స్వోలెన్ అయిపోతుంది, మొత్తం ఆ ఏరియా అంతా స్వెల్లింగ్ అయిపోయి ఉబ్బిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ చర్మము ఇన్ఫెక్ట్ అయిపోయిందో మెల్లగా దీని యొక్క ఇన్ఫెక్షన్ కింద కూడా పాకడం జరుగుతూ ఉంటుంది. సో చర్మం ఒక్కటే ఇన్వాల్వ్ అయితే బెలనైటిస్ అంటాం. ఎప్పుడైతే ఈ గడ్డ ఏదైతే ఉందో గ్లాండ్స్ అంటాం కదా, ఈ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే బెలినోపాస్టైటిస్ అంటాం అన్నట్టు. సో ఇది రెండింటికి డిఫరెన్స్ అన్నట్టు. సో బెలనైటిస్ తర్వాత బెలినోపాస్టైటిస్ వస్తుంది. ఓసారి రెండు ఒకటేసారి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుందంటే డయాబెటీస్లో మాత్రమే వస్తుంది అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? సో బెలనైటిస్ కానీ బెలినోపాస్టైటిస్ కానీ సిమ్టమ్స్ చెప్పాను. క్రాక్స్ ఫామ్ కావడము, వెనక్కి రాకపోవడము, థిక్ అయిపోవడము, ఒక రకమైన రెడ్డిష్ కలర్లో వైట్ కలర్లో అయిపోవడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, వెనక్కి లాగలేకపోవడము, వెనక్కి లాగినప్పుడు క్రాక్స్ అయ్యి అందులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, ఇట్లాంటివి అంతేగా దురద నలపడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇవి బెలనైటిస్ యొక్క లక్షణాలు అన్నట్టు. బెలినోపాస్టైటిస్ కూడా వచ్చింది అంటే మొత్తం స్వోలెన్ అయిపోయి ఆ మూత్రం పోయడానికి కూడా విపరీతమైన మంట, నొప్పి ఉండేది అన్నట్టు. సో బెలనైటిస్తో బెలినోపాస్టైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. మనం ఏం చేసినా చేయకపోయినా తగ్గుతుంది, బట్ తగ్గినప్పుడు చర్మం అనేది టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోవడం వల్ల చర్మం వెనక్కి రాకపోయేసరికి వాళ్ళు ఇంటర్కోర్స్ కూడా చేయలేరు అన్నట్టు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక సుంతి ఆపరేషన్, దీన్ని సర్కంసిషన్ అంటాం. ఈ సర్కంసిషన్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇందులో మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ యూనిక్ స్టేప్లర్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్స్ అన్నట్టు. దీన్నే మనము గోల్డ్ స్టేప్లర్ అంటాం అన్నట్టు. ఈ గోల్డ్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో దీనికి పేటెంట్ రైట్స్ మన హాస్పిటల్ పేరు మీద ఉన్నాయి. అంతేకాకుండా ఆ సిలికాన్ రింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సేమ్ మన రబ్బర్ లాంటి మెటీరియల్తో యూజ్ చేస్తాము. స్కిన్ లా ఉంటుంది కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ అనేది ఉండదు అన్నట్టు. దీనికంటే ఇంకా ప్రీమియం స్టేప్లర్ కావాలనుకుంటే కనుక బ్లాక్ స్టేప్లర్ అని ఉంటుంది. ఈ బ్లాక్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో అసలు కంప్లీట్ పెయిన్లెస్ అనేది ట్రీట్మెంట్ అందించబడుతుంది. దీనిలో ఎటువంటి వాపు కానీ బ్లీడింగ్ కానీ అండ్ కాస్మెటిక్గా చూసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బ్లాక్తో పోలిస్తే కనుక, గోల్డ్తో పోలిస్తే బ్లాక్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ రెండు స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక నార్మల్ స్టేప్లర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. దీనివల్ల సడన్గా నైట్ నిద్రలో కనుక ఎరెక్షన్స్ అయినాయి అంటే అది ఎక్స్పాండ్ అవ్వదు. బట్ గోల్డ్ అండ్ బ్లాక్ స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల సడన్గా అనుకోకుండా ఒకవేళ ఎరెక్షన్ వచ్చినా కానీ దానిలో ఎటువంటి పెయిన్ కానీ, ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి వాపు కానీ ఇట్లాంటివి ఉండవు అన్నట్టు. బట్ ఇంకా కంప్లీట్గా పడుకొని కంప్లీట్ ఎరెక్షన్ అయిపోతే ఏ స్టెప్లో వేసినా వాపు వస్తుంది. బట్ కంపేర్టివ్ చూసుకుంటే కనుక బ్లాక్లో చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. సో ఈ స్టేప్లర్తో మనం ఏం చేస్తామంటే ఈ ముందరున్న చర్మం తీసేసేస్తాము. ఈ చర్మం తీసేయంగానే ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇట్లా వెనక్కి పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా 10 to 12 డేస్లో ఆటోమేటిక్గా అవి పడిపోతాయి. ఈ 10 to 12 డేస్ వరకు కొంచెం అంగస్తంభన లేకుండా చూసుకోవాలి.
అండ్ ఖచ్చితంగా 1 మంత్ వరకు కలవకూడదు. అండ్ సోప్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ సర్జరీ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ వితిన్ 10 డేస్లో మొత్తం కంప్లీట్గా హీల్ అవుతుంది అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం గోల్డ్ కానీ బ్లాక్ స్టేప్లర్ వాడడం వల్ల దీన్ని కంప్లీట్గా పెయిన్లెస్ ట్రీట్మెంట్ని అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.